గంగాధర్ వడ్డేపల్లి గారు అడుగుతున్నారు. టు ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్. బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఇండియా ఐ వాస్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్ దేర్ వర్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. మన దగ్గర లెఫ్టిస్ట్‌లు అంటే మన నక్సలైట్లు. కమ్యూనిస్టులు. సో హియర్ అది మనం మేబీ వి షుడ్ నేను చెప్తానండి. సో గంగాధర్ గారే జాయిన్ అయ్యారు. లెట్ హిమ్ ఆస్క్. అన్నా చెప్పండి. అయ్యా నమస్కారాలు, మంచిగున్నారా? మంచిగా చెప్పండి. ఇక మళ్ళా మాలాంటి డమ్మిల కోసం మంచి ప్రశ్న అడిగాను అనమాట. ఈ రైట్, లెఫ్ట్, సెంటర్, ఫార్ అనేది కొంచెం సోదాహరణంగా వివరిస్తే. చాలా సార్లు చెప్పానండి ఇది. ఈ రైట్, లెఫ్ట్, సెంటర్ అనే వాళ్ళు ఆ లేబుల్స్ అనేది ఇట్స్ రియలీ లూజ్. అండ్ దెన్ దే ట్రై టు బ్రాండ్ యూ. ఇప్పుడు నా యూట్యూబ్ కామెంట్లు చూడండి, యూఆర్ లెఫ్టిస్ట్ ఎట్లా అని పెడతారు. ఐ డోంట్ థింక్ దే నో వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. లెఫ్టిస్ట్ ఆన్ విచ్ ఇష్యూ? ఇప్పుడు లెఫ్టిస్ట్ అంటే ఇప్పుడు అందరూ సుఖంగా ఉండాలని. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. లెట్స్ సే క్యాపిటలిజం తీసుకుందాం. క్యాపిటలిజం అనేది ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం అనేది ఇప్పుడు వీడు ఇలాన్ మస్క్ హీస్ క్లోజ్ టు $600 billion worth. నెక్స్ట్ వీక్ ఆ వీక్ తర్వాత స్పేస్ ఎక్స్ ఈస్ గోయింగ్ టు గో పబ్లిక్. And the estimation are that it is going to be priced at $2 trillion. $2 trillion. Austin Powers law చెప్పాలంటే $2 trillion. So $2 trillion అంటే ఇది. అది $2 trillion కి వెళ్తే this guy is going to be the first trillionaire already, and he's on his way to second trillion. Now that is capitalism. Is it really? ఇప్పుడు నేను ఫోర్బ్స్ 400 అనేది ఒక లిస్ట్ ఉండేది. మీరు ఎంతమంది ఫోర్బ్స్ 100, ఫోర్బ్స్ 400 ఉండేది. నేను 35 years ago లిస్ట్ బాగా క్లోజ్ గా ఎందుకు ఫాలో అవ్వడం నాకు తెలియదు, చూసేవాడిని. క్లేటన్ హోమ్స్ అనే ఒక టెనిసీ కంపెనీ ఉంది, నేను టెనిసీలో ఉన్నప్పుడు చూసాను. దట్ గై హీ హ్యాడ్ సంథింగ్ లైక్ అరౌండ్ 95 million అంత ఉంది అతని నెట్వర్క్. హీ వాజ్ ఇన్ ఫోర్బ్స్ 400 లిస్ట్. టుడే 100 million ఉంటే ఈజ్ నథింగ్. నా పాయింట్ ఒకటే అర్థం కాదు, $1 trillion ఉండి ఏం చేసుకుంటాడు? $1 billion ఉంటే ఏం చేసుకుంటారు మీరు? ఐ మీన్ ఐ డోంట్ గెట్ ఇట్. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ క్యాపిటలిజం, ఎక్స్ట్రీమ్ రైట్. ఇది ఎకనామిక్ ఇష్యూస్కి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఏంటి? మీకు ఏమి ఉండకూడదు, అందరికి పంచుకోవాలి. అది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, మార్క్సిజం. సో వేర్ ఈస్ ద బ్యాలెన్స్? ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో కొంత ఇది నీ కొంత ఆస్తి ఉండటం పర్వాలేదు, అలాగని నువ్వు అందరికి ఉచితంగా అన్ని ఇవ్వకూడదు. అది సెంట్రల్ పొజిషన్. అలాగే అబార్షన్, ఇది రైట్ వింగ్, అది సోషల్ ఇష్యూస్, సోషల్ కాదు, అది సోషల్ ఇష్యూ కింద వస్తుంది. యా ఓకే, అబార్షన్ ఇష్యూ తీసుకోండి. రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏంటి? శాంక్టిటీ ఆఫ్ లైఫ్ అంటారు. So the moment sperm enters the egg, that's conception. So it is life. It is it's not I don't know. Meere cheppandi, is it an embryo right at that moment? Yep. Yeah. So at that moment it is embryo. Is the embryo is able to feel it? No. So that's what they say, right? The embryo feels pain, and therefore that conception is that embryo is a baby, and therefore he cannot abort. Adi right wing ఇది. సో దాని గురించి మేము ఇంతకుముందు మా వేరే కలీగ్స్ తో డిస్కస్ చేసినప్పుడు, people who are like minded like me, if you take that to the extreme, even masturbation is a crime. Yeah. Because you're killing, you're wasting sperm, right? Yeah, you're killing potential. And then what is it like? Sperm, there are millions, only one of them conceives, right? So what about the Jesus Christ? I mean, I know it is a mature topic, but far left, I mean, what I believe, okay, my position, I consider myself far left, not extreme left, but more to the left, right? On this issue, gay marriage, I am totally in favor of gay marriage. Okay. Transgender people rights of transgender people, because gender is, as a biologist, I know that gender is a continuum. There are multiple levels of gender. Your
chromosomal gender. మీకు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది, బట్ So దాని వలన, and then the second thing is, as a follow, okay, one other issue is free education, right, at state universities. Free childcare. Obama tried to put free childcare after school programs. These are all social welfare schemes which the right calls. I think I consider them as absolutely necessary for a stable society. But ఓకే, but స్టేట్ capitalist యూనివర్సిటీస్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ పాసిబుల్లీ సంథింగ్ ఐ కెన్ accept it, బట్ వెన్ సో నా సెంటర్ రైట్ ఐడియాలజీ చెప్తాను. వెన్ బైడెన్ ఫర్గేవ్ ఆల్ ద స్టూడెంట్ లోన్స్, ఐ వాజ్ అగేన్స్ట్ ఇట్. So the reason is there is no equity there. So if you made life choices that may include choosing a wrong major in the college, ఇది నువ్వు ఆర్ట్ హిస్టరీకి వెళ్తే నీకేం వస్తుందని ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళావు, నువ్వు 70,000 అప్పు చేసావు. I mean, you made that choice. You had to come up with it. నేను ఎందుకు పే చేయాలి? I mean, why I as the taxpayer have to bail you out on that choice? And the second thing is, let's say others who paid off, I mean, if I knew Biden is going to pay off, I would have just paid just minimum and then I would have taken that for a ride. The equity problem was that. So అలాంటి వాటిలో నేను దిస్ ఇస్ వై ఐ సే లైక్ ఐ am రైట్ ఆన్ దట్ ఇష్యూ. మీరు అన్నారు చూసారా ట్రాన్స్జెండర్ ఇష్యూ అనేది, అది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ మీరు ఏ ముద్ర వేసినా కానీ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దానికి సైన్స్ కూడా నాకు తెలియదు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ బ్రీదింగ్ ద సేమ్ ఎయిర్ యాజ్ వీఆర్ డూయింగ్, అండ్ దెన్ దే ఆర్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్. దేర్ సెక్షువల్ నీడ్స్ or sexual orientations may be different, whether it's gay or something like that. I don't care. They're human beings. Give them the respect they deserve as the human beings. That's it. I mean, for all you know, we all are born with some defect, not necessarily reproductive defect. Okay? Our defect ankondi, lepothe anomaly ankondi, edaina ankondi. But we all have some health issues at some level. Okay? The DNL ఉండొచ్చు. Heart attack ఎందుకు వస్తుంది? నాట్ నెసెసరీ ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ప్లాక్ బిల్డప్ ఆర్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. ఇట్ ఈస్ జస్ట్ జెనెటిక్, రైట్? సో దానికి ఏం పేరు పెట్టట్లేదే మనం ట్రాన్స్జెండర్ లాగా. హార్ట్ అటాక్ ఉంది కాబట్టి నువ్వు యూఆర్ ఎ డిఫెక్టివ్ పర్సన్ అంటున్నా, బట్ యూ ఆర్ ఎ గే దేర్ ఫోర్ యూ ఆర్ ఎ డిఫెక్టివ్ పర్సన్ అంటున్నారు. దాట్ ఐ ఆమ్ అబ్జెక్టింగ్ విత్. సో ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, గివ్ హిమ్ రెస్పెక్ట్ వెదర్ హీ ఇస్ ఎ గే ఆర్ ఎ ట్రాన్స్జెండర్ ఆర్ ఎనీ. సో how do you label these things? ఇప్పుడు సార్ గంగాధర్ గారు అడిగిన దానికి ప్రాపర్ గా నాకు తెలిసింది చెప్పాలంటే, వ్యవసాయం లాభసాటిగా లేదు కాబట్టి రైతులకి విత్తనాలు ఎరువులు ఫ్రీగా ఇవ్వాలి, తక్కువ ఇవ్వాలి అనేది లెఫ్టిస్ట్. స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా రైతులకి కనీస మద్దతు ధర ఇవ్వాలి అనేది సెంట్రలిస్ట్. స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి అంబానీలకి అదానీలకి స్టోర్లు పెట్టుకోవడానికి, రైతుల దగ్గర కళ్ళాల్లో తక్కువ రేట్లు కొనుక్కుని సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తాం అనేది క్యాపిటలిస్ట్, క్రోనీ క్యాపిటలిస్ట్. ఓకే, దానికి ఒక ముందు ఉండాలి క్రోనీ. సో ఇప్పుడు మీరు లెఫ్టిస్ట్ లోనేమో రైతులకి కనీస మద్దతు లేదు కాబట్టి మీకు ఏదో ఒకటి ఇద్దాంలే అని చెప్పిస్తాం, పిచ్చవేయడం, అది లెఫ్టిస్ట్. సెంట్రిస్ట్ ఏమంటాడంటే రైతులకి కనీస మద్దతు ధర లేదు, రైతులకి స్వామినాథన్ కమిషన్ ప్రకారంగా కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఇంత పండిస్తానికి ఇంత అవుతుంది కాబట్టి దానికి 40% ఎక్స్ట్రా వేసి ఇంత ఇద్దాము అనేది సెంట్రిస్ట్ చెప్తాడు. క్యాపిటలిస్ట్ ఏం చెప్తాడు అంటే దోచుకుందాం, ఇద్దరిని పిచ్చోళ్ళని చేసి కావాలంటే ఒక అవార్డు పదవి ఇద్దామని చెప్పి చెప్తారు. ఇది నాకు తెలిసిన రైట్ సెంటర్ లెఫ్ట్. అంటే ఒకటి ఇది ఉందండి, ఒక నానుడి ఉంది. నానుడి ఏదో అంటారు చూసారా, దెర్ ఈస్ నో ఎథియిస్ట్ ఇన్ ఎ ఫాక్స్ హోల్ అనేది. అలాగే ఈ సెంటర్ రైట్ లెఫ్ట్ ఏ ముద్ర అయినా వేయండి, తన దాకా వస్తే గానీ వాడికి తెలియదు. Dick Cheney was so anti-gay. When his daughter came out as gay, he completely changed. 100%. తన దాకా వచ్చింది. ఇప్పుడు నేను సెంట్రిస్ట్ నుంచి లెఫ్టిస్ట్ ఎప్పుడు అవుతాను? రైతు కష్టాలు తెలిసినప్పుడు లెఫ్టిస్ట్ గా వెళ్తాను. లేదు, లేకపోతే మీ ఇంటి కింద నీళ్ళు వచ్చినప్పుడు వెళ్తాను. అదే నేను షాప్
మరి గుంటూరు నాటు భాషలో మాట్లాడారు. ఇప్పుడు అదే స్టోర్కి వెళ్ళి బియ్యం బస్తా కొనుక్కున్నప్పుడు అరే మొన్నటిదాకా 14 కొనుక్కున్నాను ఇప్పుడు 17 పెట్టి కొంటున్నాను అనుకున్నప్పుడు క్యాపిటలిస్ట్ అవుతుంది. యా, నాకు వీళ్ళని బట్టి నేను మారిపోతుంది. అది ఒప్పుకోరండి. ఈ సిద్ధాంతాల పరంగా ఏదో చేసేప్పుడు నేను రైతు బతకాలంటాను కానీ నా కాస్తో కాదు, మోదీ గారి కాస్తో బతకాలి. నా కాస్తో బతికితేట. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఆయన గురించి ప్రస్తావించకూడదు కానీ, బట్ హీఈస్ ఏ పబ్లిక్ ఫిగర్, సో ఐ కెన్ ప్రాబబ్లీ మెన్షన్. నలమోతు చక్రవర్తి గారికి నాకు విపరీతమైన ఆర్గ్యుమెంట్లు అయ్యాయి, ఫేస్బుక్ లో అయ్యాయి. నేను వాదించడం మానేశాను. ఆయన ఈ మిలే ఉన్నాడు కదా అర్జెంటీనా, వాడు లిబర్టేరియన్ గుడ్డు గూస్ అనుకుని వచ్చాడు. వాడు ఐ మీన్ వాట్ ఈస్ హిస్ ఫస్ట్ నేమ్ అండి? మిల్లీ ఫస్ట్ నేమ్. ఎనీవే వచ్చాడు, భ్రష్టు పట్టించాడు అర్జెంటీనా ఎకానమీని. అప్పుడు సోషల్ డెమోక్రాటిక్ లేకపోతే వాట్ ఎవర్ ఈయనేమంటాడు, మమదాని ఏమనుకుంటున్నాడు దాన్ని, వాట్ ఈస్ సెల్ఫ్ స్టైల్డ్ డెమోక్రాటిక్ సోషలిస్ట్ ఏదో కదా తను. మీరేంటి మ్యూట్ లో ఉన్నారు? డెమోక్రాటిక్ బాగా దగ్గుతుందని చెప్పి మ్యూట్ చేసుకున్నాను. సోషల్ డెమోక్రాట్. ఓకే, సోషల్ డెమోక్రాట్ అని లేబుల్ చేసుకున్నాడు కదా. సో చక్రవర్తి గారికి దీంట్లోనే చెప్తాను. సో హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సోషల్ డెమోక్రాట్. ఆయన పోస్టులు చూసాను, న్యూయార్క్ సిటీ భ్రష్టు పట్టిపోతుంది అది ఇది అని ఏదో రాశాడు ఆయన. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ప్రైజింగ్ మెలే బికాస్ he claimed himself as a libertarian or a gaddu goose. భ్రష్టు పట్టించింది ఎవరో? మిలే గాడు, అర్జెంటీనా. 3-4 years తర్వాత అమెరికా $46 billion ఎంతో ఇవ్వాల్సి వచ్చి బెయిల్అవుట్ చేయాల్సి. అది బెయిల్అవుట్ అయిన తర్వాత ఇంకా భ్రష్టు పట్టింది. సో మనం ఇచ్చిన డబ్బులు, అమెరికా ఇచ్చిన డబ్బులు అన్ని గంగలో కలిసిపోయినాయి. సో అలాగే హిట్లర్ ఏం చెప్పుకున్నాడు, తన సోషలిస్ట్ అని చెప్పుకున్నాడు. నిజంగా చేసిన ఏంటి? సో కాల్డ్ ఫ్యాసిస్ట్ పద్ధతులన్నీ అవలంబించాడు. సో వాళ్ళ లేబుల్ ఏం వేసుకున్నారు అనే దానికంటే ఏం చేశారు, ఏం సాధించారు అనేది చూడండి. మమదాని కుడ్ నాట్ డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ అని నేను అనుకున్నాను. బట్ సో ఫార్ అగైన్ ఐఎమ్ రిజర్వింగ్ మై జడ్జ్మెంట్. సో ఫార్ హీ సీమ్ టు బి డూయింగ్ ఏ గుడ్ జాబ్. Mamdani so far seems to be doing a good job. ఇప్పుడు సిటీ ఓన్డ్ గ్రోసరీ స్టోర్స్ ఆల్రెడీ మొదలు పెట్టాడు. ఐ మీన్ ఐ వాజ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఎన్నో కూడా చెప్పినట్లేడు, 10 అన్ని స్టోర్లు అన్నాడు అంతే. సిటీ ఓన్డ్ గ్రోసరీ స్టోర్స్, దట్ ఈస్ ఏ బ్యాడ్ పాలసీ అనుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ చైల్డ్ కేర్కి సంబంధించేసి ఐ థాట్ మీరు అన్నారు కదా చైల్డ్ కేర్ పాలసీ అనేది, ఇట్ సీమ్ లైక్ ఎ రీజనబుల్ థింగ్. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, చైల్డ్ కేర్ అమెరికాలో ఈజ్ ఎ హ్యూజ్ థింగ్. 3 ఇంటికి వచ్చేసిన పిల్లలు ఏం చేస్తారు, ఎలా వస్తారు? 3 లోపు నువ్వు ఉద్యోగం చేయాలి. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్ ఫర్ ఎ సెట్ పీరియడ్ ఆఫ్ టైమ్, యూ కెన్ బి మోర్ ప్రొడక్టివ్. The system takes care of the kid at a set period of time, then the parents can be more productive అనేది నా భావం. దాన్ని సోషలిజం అనండి, గుడ్ అనండి, ఇది జస్ట్ ఎ బేసిక్ కామన్ సెన్స్ ఐడియా అని నేను అనుకున్నాను. సో ఎనీవే, సో దట్స్ అవర్ థాట్స్ అండి. గంగాధర్, మీకు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ టు యు. అంటే మన కమెంట్స్ లో ఒక ఆయన అడిగారండి, కిరణ్ will always point out at Jagan, do you think Chandrababu is Suddhapusa? I don't think Chandrababu is Suddhapusa. Chandrababu is equally wrong. He has done his mistakes and I will always point them out. Okay. I don't have any qualms about it. సుద్దపూస అంటే ఏంటండి? నేను ఈ ఫ్రేజ్ ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ ఇట్. అంటే సుద్దపూస అంటే శుద్ధం అంటే క్లీన్, దూద్ కా దులానా అని అంటారు. అంటే I will blame anyone and everyone based on the policies. I object the policy of giving money to the 3rd kid or 4th kid or 5th kid. I object giving money to anyone from the government. Government should always facilitate things, make things better, make your education better, make your health care better. If you are not doing that, you are failure, irrespective of what you are or who you are.